తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న గవర్నర్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుకు అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. రేపు విస్తరణలో ఫైనల్ లిస్టుపై కసరత్తు చేరున్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరెవరికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందన్నది ఉత్కంఠ కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న గవర్నర్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుకు అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. రేపు హస్తనలో ఫైనల్ లిస్టుపై కసరత్తు చేరున్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరెవరికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందన్నది ఉత్కంఠ కలిగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాజేంద్ర, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటివరకే పూర్తి విస్తరణ జరుగుతుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. కాకపోతే మాత్రం ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం కేబినెట్ లో ఇప్పటివరకు 6 కూడా భర్తీ చేయాల్సి ఉంది. కానీ మొదటగా 5 కూడా భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. 5 మాత్రం ఇప్పటివరకు 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మాత్రం ఆ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇంకా ఎవరు కూడా కేబినెట్ లో చోటు దక్కలేదు. కాబట్టి హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, నిజామాబాద్, దాంతో పాటుగా ఆదిలాబాద్ సంబంధించినంత వరకు మాత్రం ఎవరెవరికి అవకాశం కల్పించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు పేరుతో పాటు మల్రెడ్డి రంగారెడ్డి, వాటితో పాటుగా రాజగోపాల్ రెడ్డి పేరు మాత్రం ఇప్పటివరకు బలంగా వినిపిస్తుంది. దీంతో పాటుగా ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వరకు పాలమూరు జిల్లాకు సంబంధించిన సీఆర్తో పాటు ఇంకా ఒకరికి కూడా అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కానీ ఎవరికి కేబినెట్ లో చోటు దక్కబోతుందన్న దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే రేపుతున్నది. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆశావాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన వారికి కేబినెట్ లో చోటు దక్కుతుందని చెప్పేసి కూడా ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చర్చ చేసిన సందర్భంలో తెలిపిన నేపథ్యంలో మాత్రం ఆయా జిల్లాలకు సంబంధించిన నేతలు మాత్రం కేబినెట్ లో మాకే చోటు దక్కుతుందంటే చోటు దక్కుతుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ప్రచారం చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం ఉప ముఖ్యమంత్రికి కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత మాత్రం రేపు ముఖ్యమంత్రి కూడా వెళ్ళిన తర్వాత మాత్రం కేబినెట్ లో మాత్రం ఎవరెవరికి అవకాశాలు కల్పించబోతున్నారు దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకే సామాజిక వర్గాల వారికి మాత్రం లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటివరకే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఇప్పటివరకే కేబినెట్ లో చాలా మంది ఉన్న నేపథ్యంలో మాత్రం రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా వివిధ కుల సమీకరణాలకు కూడా ఇప్పటివరకే కేబినెట్ లో చోటు దక్కే విధంగా కూడా ఒక లెక్కలు మాత్రం వేసుకుంటున్న నేపథ్యంలో మాత్రం ఎవరికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా హైదరాబాద్ పైన ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కూడా దృష్టి పెట్టింది. హైదరాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో తొందరలో చేరబోతున్న దానిపైన కూడా ఒక ప్రచారం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా హైదరాబాద్ మంత్రిగా పనిచేసిన వారు మాత్రం కాంగ్రెస్ పార్టీలో తొందరగా చేరబోతున్నారు. వారు కూడా మంత్రి పదవి ఇవ్వబోతున్నారని దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఎవరెవరికి మొదటగా అవకాశం ఇవ్వబోతున్నారు, మొదటగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం 5 మందికి భర్తీని కూడా కన్ఫర్మ్ చేసి వారందరూ కూడా కేబినెట్ చోటు దక్కించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఒక ప్లేస్ పెండింగ్ లో పెట్టిన తర్వాత మాత్రం హైదరాబాద్ లో ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు దానిపైన క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటికే దానం నాగేంద్ర పేరు మాత్రం గట్టిగా వినిపిస్తుంది. దానం నాగేంద్రకి అవకాశం ఇస్తారని దానిపై కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఎవరికి అవకాశం ఇస్తారని దానిపై కూడా వేచి చూడాలి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.